మా అక్క చెల్లెలకు నెలకు 2500 మహాలక్ష్మి అన్నాడు ఉత్తరే కూర్చున్నాను. మైనార్టీలకు 4000 కోట్ల బడ్జెట్ చెప్పిండు. जितना केस किया दिया उतना भी नहीं दिया गया। केस के जमाने में जो पैसा हर साल मुसलमानों को दे रहे थे उसने आधा पैसा भी आज कांग्रेस पार्टी नहीं दे रहा। बात तो बड़ों में रेवत रेड्डी का काम पकोड़ों में भी नहीं है। महिलाओं के लिए कुछ भी नहीं मिल रहा। यह दलितों गिरिजनों एसी एसटी को सप्लाई निधुలు కూడా ఖర్చు కావాలి. సప్లై నిధులు ఖర్చు కాక ఒక్కటి కూడా ఏసీ కార్పొరేషన్ వారిలో 2.5 సంవత్సరాల్లో ఒక్క స్టూడెంట్ కానీ ఒక్క నిరుద్యోగికి కానీ ఇంతవరకు సహాయం అనేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా అన్ని వర్గాలు మోసం చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను ఇలా మీతో కోరే ఒకటే, కార్యకర్తలు కలిసిమెలిసి ఉండండి. ఆనాడు కేసీఆర్ పాలనలో చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఈ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి జరిగింది. మోటే కానీ అదేవిధంగా నడిగూడ కానీ మునగాల కానీ ఆ రోజు కాళేశ్వరం జలాలు తెచ్చి ఈ ప్రాంతంలో పాలించింది టీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే, మంత్రిగా ఉండే, ఎక్కడైనా మోటల్లో మునగాల కాలంలో నడిగూడ ఎస్ఆర్ఎస్పీ కావాలని నీకు బాగానే టీఆర్ఎస్ వచ్చినాకనే ఆ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ పనులు పూర్తి చేసాం. గోదావరి జిల్లాలను కాళేశ్వరం జిల్లాలను ఆ ప్రాంతంలో పాలించి చూపించాం. ఇవాళ మా మలయ్య గారు ఓడిపోయినా పోరాలని అనుకున్నాడు. ప్రజలు కష్టసుఖాల్లో ఉన్నాడు. కానీ అంత ఆన్లైన్ వీడియో కాల్ ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే వీడియో కాల్ మాట్లాడాలి. అది కూడా లోకల్ మండల పార్టీ ప్రెసిడెంట్ లేదా పెద్ద నాయకులు పట్టుకుంటే వాళ్ళ టైపు వ్యాపారానికి పోతే ఎక్కడి నుంచో వీడియో కాల్ వస్తుంది. ఇలా వీడియో కాల్ అనేది కావాలా నీ కాలంలో చేస్తే అది మీరు ఆలోచించండి. చెప్పుడేమో చాలా చెప్పిండ్రు. ఇలా అంతా ఉంటుంది. 2 రోజుల కోసం వస్తుంటారు. ఏదైనా ఆపద సంపద వచ్చే పరిస్థితి ఉందా? అప్పుడప్పుడు అంతా గాలినే వస్తుంది. గాలినే వస్తుంది. అప్పుడప్పుడు రోడ్డు మనకి గాలినే పోతుంది. ఓ గాలి లేదు, రైతుల కష్టాలు చూసింది లేదు, గాలి కట్టని పట్టించుకునేది లేదు. మీకు తెలుసా లేదా? బాగా ఆలోచించండి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలన రావాలనుకుంటున్నారు. ఈ కసాయి కాంగ్రెస్ పోవాలి, కరీంనగర్లో కేసీఆర్ పాలన మళ్ళీ రావాలి. కరోనా ఉంది. 2020-21లో కరోనా వచ్చిన రైతు బంధు ఆపలేదు కేసీఆర్. 2020-21లో కరోనా వచ్చి బీహార్ అమాన్యంగా వెళ్ళిపోయింది. అక్కడ బీహార్ చీఫ్ సెక్రటరీకి మాట్లాడి, ఢిల్లీలో రైల్వే మంత్రికి మాట్లాడి, ప్రత్యేక రైలు వేసి బీహార్ నుంచి అమాన్యం తెప్పించి రైతులకు ఇబ్బంది కాకుండా అడ్డు ఉన్నది నాకు కేసీఆర్ ప్రభుత్వం కాదా? కరోనాలో 93 లక్షల మెట్రిక్ టన్నులు అడ్డు ఉన్నాం. ఇప్పుడు కరోనా అనేది ఏం లేదు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను మాట్లాడుకుంటూ 15 లక్షలు నాకు నువ్వు చెప్పింది 90, కొన్నది 17. ఇంకెప్పుడు కొట్టు మరి మన కేసీఆర్ 93 లక్షలు కొట్టాడు కదా. 15 లక్షలకే గుండె కొట్టుకుంటే 93 లక్షల మెట్రిక్ టన్నులు కూడా బీఆర్ఎస్ ఏమని చెప్పుకోవాలి? అరే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు. కరోనా వచ్చిన బీఆర్ఎస్ పాలనలో వర్షాల కొనుగోలులో రైతులకు ఇబ్బంది కాలేదు. ఈ కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్. కరోనా కంటే డేంజర్. కరోనా మనుషుల ప్రాణాలు తీసింది. కాంగ్రెస్ రైతుల ఉసురు పోసుకుంటా ఉంది. రైతులను ఏమిస్తా ఉన్నది. ఇలా రైతులకు అన్ని కష్టాలు. ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలు. ఎరువు బస్తాలు
అమ్మద్దన్నాడు రేవంత్ రెడ్డి. యూరియా అమ్మద్దన్నాక యూరియా కూడా బంగారం దొరుకుతుంది కానీ యూరియా దొరకలేదు రేవంత్ కాలంలో. ఇవాళ ఏదైనా షాపు పోతే యూరియా అమ్మ బంద్ పెట్టింది, బ్యాగ్ పెట్టింది. మరి కూరగాయలు పండించే రైతులు ఉంటారు, బత్తాయి తోటలు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, పామాయిల్ తోటలు ఉంటాయి. మరి వాళ్ళకి యూరియా ఉందా? వాళ్ళైతే వేయాల్సిందే కదా. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం చేతగాక మొన్నదాకా యాప్ పెట్టింది, ఇప్పుడేమో బ్యాగ్ పెట్టింది. బ్యాగ్ పెట్టింది మొత్తానికి యూరియా బిడ్డలు యూరియా బ్యాగ్ పెట్టావు. రేపు రైతులకు ఛాన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీని బ్యాగ్ పెట్టారు, రేవంత్ రెడ్డి బ్యాగ్ పెట్టారు. మర్చిపోతారు అనుకుంటున్నారేమో, అన్ని రికార్డ్ చేసుకుంటున్నారు రైతులు. ఏం కూడా మర్చిపోదు రైతులు. ఇవాళ వాళ్ళకి ఒక్కొక్కటి యాడ్ వస్తుంది. నేను కొద్దిగా మాట్లాడకపోతే ఒక అవార్డు ఉన్నది, బిడ్డ కేసీఆర్ మనకి ఎంత మంచుకుంటే మేము ఇవాళ వస్తే రేపు కాటాలేకుండా ఎదురు పోదు, 24 రోజులైనా వాటి పోతలేవు, ఇది ఏం గవర్నమెంట్ అని చెప్పి తింటా ఉంటారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోతుంది కానీ మరి ఒక ఊరికి వచ్చే కన్నా వడ్డ కొనుగోలు కేంద్రం చూసుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత మాట్లాడుతూ రా ఒక వడ్డ కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల బాధలు విను, రైతుల కష్టాలు విను. ఆ వీడియో ఓపిక లేకుండా మేము 48 గంటల్లో పైసలు ఇస్తామంటున్నారు. ఎక్కడికి వస్తున్నాయా? ఇవాళ రాష్ట్రంలో మక్కల మీద రైతు 30 రోజులు అయింది, ఇప్పటికి ₹1 కానీ. శనిగల మీద రైతు 40 రోజులు అయింది, ₹1 పడింది. సన్ఫ్లవర్ మీద రైతు నెల రోజులు దాటింది, ₹1 వర్షమున్న రైతులకు అమ్మనికి నెలైంది, పైసలు దానికి 10 రోజులు అయింది. ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి రైతాంగాన్ని అందరికీ కూడా నెలకొంది. నేను కార్యకర్తని కూడా మీకు కోరేది ఒకటే, భవిష్యత్తు మనదే. కాంగ్రెస్ దగ్గర చాలా మనకి ఎట్లా సతాయించాలో, ఏ రకంగా బిల్లు లేకుండా ఇబ్బంది పెట్టాలో, ఏ రకంగా పోలీస్ స్టేషన్ అక్కడ కేసులు పెట్టాలో. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చొల్లు చేసుకున్నారు, ఊపమన్నా ఊపుకుంటట్లేదు, ఏ ఊపమన్నా ఊపుకుంటట్లేదు. ఎందుకంటే మనకేమో ఆనాడు కేసీఆర్ ఉద్యమం నేర్పింది, కేసీఆర్ ప్రజలకు సేవ చేయడం నేర్పింది, కేసీఆర్ మనకి ఎంత అభివృద్ధి చేయాలో నేర్పింది. అదే చెరువులు మంచి చేయండి, ఇంటింటికి నల్లగట్టి నీళ్ళు ఇవ్వండి, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు పడుతుంది, రైతు బంధు రైతు. ఇది మనకి కేసీఆర్ నేర్పింది. కానీ కాంగ్రెస్ ఏం నేర్పుతుంది? ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా అక్రమంగా సంపాదించాలి, బిల్లులకు కమిషన్లు, ఇవాళ భూ మార్కెట్ జరగాలంటే కమిషన్లు. ఇది కాంగ్రెస్ నేర్పుతుంది. ఇలా అధికారులు కానీ ఆ కాంగ్రెస్ నాయకులు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఏ అధికారులు అయితే మా కార్యకర్తలు అక్రమ కేసులు పెట్టిందో, ఏ కార్యకర్తలు అయితే ఏ అధికారులు వేధించిందో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా మా కథ రాజేష్ అన్యాయంగా ఆ తమ్ముడిని మొట్టలు పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు ఇచ్చిపెట్టమా? రాజేష్ మృతికి బాధ్యులైన వారు ఏ ఒక్కల కాకుండాలని వచ్చి దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. తనకి కట్టబడేది సగం పీరియడ్ అయిపోయింది. ఇక ఏమున్నాయి కావాలంటే మనం చూసినాం కదా, ప్రభుత్వాలు మారుతున్నాయి. బెంగాల్లో మారింది, కేరళలో మారింది, తమిళనాడులో మారింది, రేపు తెలంగాణలో కూడా మార్పు మొదలైంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది, మళ్ళీ కేసీఆర్ పాలన వస్తుంది. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ కావాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నినాదం. అందరికీ కలిసి పనిచేద్దాం. చిన్న చిన్న భేదాలు కూడా కార్యకర్తలు పక్కన పెట్టండి. మన లక్ష్యం కేసీఆర్ కావాలి, మన లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందాలి. దానికోసం అందరం కలిసి పనిచేద్దాం. అందరూ కలిసిమెలిసి పనిచేయండి. ప్రజలు సిద్ధంగా ఉంటారు, మనం తయారు కావాలి. ఇప్పుడు మీరందరూ పోలింగ్ బూత్ ఏజెంట్లు పెట్టుకున్నారు. మనం ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎస్ఐఏ సర్వే జరుగుతూ ఉంది. ఎస్ఐఏ సర్వేలో ఓట్లు తీసేసే ప్రక్రియ జరుగుతూ
జరుగుతూ ఉంది. మన బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఓర్చుకోకుండా మీరు జాగ్రత్త పడాలి. ఎవరికైనా కొత్తగా మన ఇళ్లలో 18 ఏళ్ళు వస్తే ఆ పిల్లలకు ఓటు రాయించాలి. ముఖ్యంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, పోలింగ్ బూత్ ఏజెంట్లు కానీ మీరు ఎంత క్రియాశీలకంగా ఉంటే రేపు బీఆర్ఎస్ గెలుపు అంత సులువైంది. నిన్న ఉండొచ్చు పోలింగ్ ఏజెంట్ కూడా మన మల్లన్న గారు ప్రతి బూత్ పోలింగ్ ఏజెంట్ పెట్టి పార్టీ ఆఫీసులో లిస్టింగ్ చేయండి. ఆ పోలింగ్ ఏజెంట్లు మీ యొక్క పోలింగ్ ఆఫీసర్ ఖర్చులో ఉండి మన కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు, బీఆర్ఎస్ ప్రేమికులు వాళ్ళ ఓటు పోకుండా చూసుకోవాలి. వాళ్ళ ఇళ్లలో ఎవరికైనా ఓటు లేకపోతే కూడా రాయించి మన కార్యకర్తలను, మన పార్టీ అభిమానుల ఓట్లు మనం కాపాడుకోవాలి. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే మేము ఇబ్బంది పడతాం. ముఖ్యంగా పోలింగ్ బూత్ ఏజెంట్ల మీద గ్రామ శాఖ అధ్యక్షుల మీద గురుతరమైన బాధ్యత ఉంటుంది. మీరు జాగ్రత్తగా పనిచేయండి. పోలింగ్ బూత్ ఏజెంట్ జనరేటర్ లేదు. ఏసీ ఎప్పుడు కూడా సరిపోతలేదు. అంటే జనాలు ఎక్కువ ఉన్నాం కదా. ఇక కోదాడలో హరీష్ రావు మాట్లాడుతూ ఉండగా పవర్ ఆఫ్ అయిపోయింది నేపథ్యంలోనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ మంత్రి హరీష్ రావు కొద్దిసేపు క్రితమే మాట్లాడడం జరిగింది. మళ్ళీ తెలంగాణలో మళ్ళీ అధికారం బీఆర్ఎస్ తే కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలి, కేసీఆర్ రావాలంటే కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవర్ ఆఫ్ అయింది. కరెంటు పోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఇట్లా రావాలి, ఇట్లా పోవాలి, ప్లీజ్ అయిపోయింది. సో ఈరోజు ఆ ఎస్ఐఏ సర్వే కూడా మన కార్యకర్తలు జాగ్రత్తగా చేసుకోవాలి. భవిష్యత్తు అందరూ పేపర్లు చూస్తుంటారు. మన కేసీఆర్ గారు కమిటీలు రద్దు చేస్తూ కొత్త సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఆన్లైన్ సభ్యత్వం ఉంటుంది, ఆఫ్లైన్ ఎప్పటికీ రాష్ట్రీయ సభ్యత్వం కూడా ఉంటుంది. దానికి కూడా కార్యక్రమాలు సిద్ధం కావాలి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పార్టీలో సభ్యత్వ నమోదు చేస్తూ కొత్త గ్రామ కమిటీ వేస్తూ పార్టీకి కొత్త జవసత్వాలు వచ్చే విధంగా కార్యకర్తలందరూ కూడా కృషి చేయండి. రెండు ముఖ్యమైన కార్యక్రమాలు ఇవాళ మీ మీద ఉన్నాయి. ఒకటి ఎస్ఐఏ సర్వేలో మన పార్టీ ఓట్లు పోకుండా చూసుకోవాలి, మన పార్టీ ఓట్లు నమోదయ్యే విధంగా చూసుకోవాలి. రెండవది పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా క్రియాశీలకంగా పాల్గొని పార్టీని